ఏమయ్యా అనిలు, ఎక్కడ నా వల్ల నువ్వు దొరికిపోతావు అని టెన్షన్ పడ్డాను, కానీ దొరకలేదు. బాగా మేనేజ్ చేసావు. అయ్యో సార్, మన సినిమాని మార్చిలో పడేయాలని చాలా ట్రై చేశాను. సినిమా రిలీజ్ కాకుండా ట్రైలర్ చూసి ఒకటి సీరియల్ అన్నాడు. అందుకే చిరు సార్ వాడికి యూట్యూబ్లో స్ట్రైక్ చేశా, బుక్ మై షోలో రేటింగ్స్ని క్లోజ్ చేశా కోర్టు ద్వారా. ఇంతకీ మూవీ ఎలా ఉందంట అనిల్? హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మన శివశంకర వరప్రసాద్ మూవీకి వచ్చేసాను. మీరు గనక చిరంజీవికి యాంటీ ఫ్యాన్ అయితే మీరు నా రివ్యూ ఖచ్చితంగా వినాలి. RRR మూవీలాగా పెద్ద పెద్ద గ్రాఫిక్స్ ఏమీ లేవు కదా, ఈసారి ఖచ్చితంగా చిరంజీవి దొరికేస్తాడని నేను నైటే రివ్యూని రెడీ చేసి పెట్టా గైస్. కానీ అసలు ఫ్లాప్ అంటేనే తెలియని అనిల్ రావిపూడి ఉన్నాడు. ఎక్కడ బయటపడేస్తాడో అని చాలా టెన్షన్ పడుతూ సినిమాకి వెళ్ళడం జరిగింది. ముందే నేను రివ్యూ ఎలా రాశానంటే, చిరంజీవి అసలు మూవీ సెలెక్షనే తెలియదు, ఆ ఏజ్లో ఆయనకి డ్యాన్సులు ఎందుకు అని. అలాగే అనిల్ రావిపూడి ఓన్లీ కామెడీ పెట్టుకొని, క్రింజ్ కామెడీ పెట్టుకొని సినిమాని సీరియల్ లాగా లాగేసి జనాలకి క్రింజ్ కామెడీని పెట్టి మీరంతా ఓటీటీలోనే చూడాలి సినిమాని, థియేటర్కి అసలు రావద్దు, అసలు చూడొద్దు అని ఒక నెగిటివ్ రివ్యూని రెడీ చేసి పెట్టా. ముఖ్యంగా యూట్యూబర్లని అలాగే సినిమాలని సీరియల్ లాగా తీస్తాడు అని చెప్పేసి చేద్దామని చాలా ట్రై చేశా. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ అందరినీ చిరంజీవి మీదకి రెచ్చగొడదామని కూడా ట్రై చేశా. చిరంజీవి సినిమాలో మీ ప్రభాస్ని చాలా చులకనగా చేశాడు అని చెప్దామని ట్రై చేశా. ఇలాగో పవన్ కళ్యాణ్ గారికి యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, అలాగే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి రాజకీయంగా కూడా దీంట్లో ఏదో ఒకటి బొక్కుందేమో అని చూడ్డానికే నేను సినిమాకి వెళ్ళా. కానీ సారీ గాయ్స్, నేను ఆ రివ్యూ ఇవ్వలేకపోతున్నాను. రివ్యూ మార్చాల్సి వస్తుంది, ఎందుకంటే నేను సినిమాకి వెళ్ళిన తర్వాత నేను వేరొక సీట్లో కూర్చున్నా. అప్పుడు ఆయన ఒక గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ అంట వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి నాదైన పక్క సీటు. సినిమా స్టార్ట్ అయింది. నేను అనుకున్నట్టే అంతా నడుస్తుందిలే అనుకున్నాను, కానీ ఆ అంకుల్ నా కాన్ఫిడెన్స్ అంతా పడేశాడు గైస్. సినిమా స్టార్ట్ అయినప్పుడు అని ముసిముసి నవ్వులు నవ్వాడు. ఓ 10 నిమిషాల తర్వాత ఆహాహా అన్నవాడు. ఆ తర్వాత సీట్లోనే ఏదో పూనకాలోచనోడు వచ్చినట్టు చిరంజీవి యాక్టింగ్ చూసుకుంటూ, చిరంజీవి ఇందువదన కుందరదని అని తన మీద తనే జోకులు వేసుకుంటూ, అసలు ఎటువంటి రాజకీయాలు చేయకుండా జోకులు చేస్తుంటే, ఆ జోకులు ఆయన ఎలా నవ్వాడంటే, సీట్లో పక్కన కూర్చున్న నాకు ఈ నిజంగానే గెజిటెడ్ ఆఫీసర్ అయినా ఇంతలా నవ్వుతున్నాడు. నేనేమో సినిమా అంతా ఎక్కడ దొరుకుతాడా అనిల్ రావిపూడి, ఎక్కడ దొరుకుతాడా చిరంజీవి అని ట్రై చేస్తే, ఈయనేమో పగలబడి సీట్లో కిందకు వచ్చేసి కిందకు జారిపోతున్నాడు ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్లో స్ట్రైట్గా ఒక ఆసనం వేసినట్టు కూర్చున్న మనిషి, సెకండ్ హాఫ్లో అయితే ఎండింగ్ వచ్చేసరికి అసలు సీట్లోనే లేడు, సీట్లో మొత్తం పడుకొని అవుతున్నాడు సినిమా చూస్తూ. షట్, ఓ మై గాడ్, ఈ అంకులకే నచ్చింది, యూత్కి నచ్చదు అనుకున్నాను. నా కర్మ కొద్దీ నా ముందు అంతా యూతే. వాళ్ళు హుక్ స్టెప్ స్టార్ట్ అయిందో లేదో సెల్ ఫోన్లు పట్టుకొని లైట్ ఆన్ చేసుకొని రీల్స్ చేస్తున్నారు, హుక్ స్టెప్ అనుకుంటూ. అక్కడ మొదలైంది గోల. వామో ఆడు మళ్ళీ తర్వాత ఆడు ఎవరు, ఆ చిన్నపిల్లోడు బూతులు మాట్లాడే పిల్లోడు ఆడు వచ్చినప్పుడు పగలబడి నవ్వారయ్యా యూత్ కూడా. ఆ చిన్న పిల్లోడు కూడా ఏదైనా బూతులు మాట్లాడిస్తే ఏదైనా కేసులు వేసేద్దాం పిల్లోడి మీద అని కూడా ట్రై చేశా, కానీ దొరకలేదు. ఒక్క బూతు కూడా మాట్లాడించలేదు. మీకు సినిమాలో చిన్న సీన్లు ఇచ్చేస్తా, ఆ పిల్లోడికి వాళ్ళ డాడీ బూతులు నేర్పించలేదంట, అంత సంస్కారంగా పెంచాడంట ఈ సినిమాలో వాళ్ళ డాడీ. అనిల్ రావిపూడి ఎందుకయ్యా ఇలా చేసావు, ఒక మంచి ఫ్లాప్ ఇస్తామని చూస్తే బ్లాక్ బస్టర్ కొట్టావు కదా పొంగల్కి. మన మనీ మైండ్ రివ్యూస్ రేటింగ్ ఎంత అంటే, కామెడీ జోనర్లో ఎప్పుడు ఇవ్వనంత రేటింగ్ ఇవ్వాల్సి వస్తుంది, 89 మార్క్స్ ఇవ్వాల్సి వస్తుంది. పొంగల్కి ఇది బ్లాక్ బస్టర్ కొట్టేసినట్టే ఫ్రెండ్స్. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా కామెడీ చేశాడు చిరంజీవి వెంకటేష్. ఎంత ట్రై చేసినా సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా దొరికేస్తాడు అని నమ్మకంతో ఇంటర్వెల్ తర్వాత పాప్కార్న్ పట్టుకొని మరీ కూర్చుంటే వెంకటేష్ వచ్చి నా ఆశల మీద నీళ్లు జల్లాడు. ఎంత దారుణంగా లేవాడంటే సినిమాని సెకండ్ హాఫ్లో. ఎంతోసేపటి నుంచి నవ్వాపుకున్న నేను కూడా ఒక 2 సార్లు నవ్వేల్సి వచ్చింది బయటికి. ఈ కష్టం ఎవరికి రావద్దు ఫ్రెండ్స్. ఎలాగైనా చిరంజీవి గారి మీద, అలాగే నెక్స్ట్ వచ్చే పెద్ది కూడా నా రివ్యూ చూస్తే దానికి ఓపెనింగ్సే పడకుండా చేద్దామని ట్రై చేశా. చాట్, మా ఇంట్లో ఇంకా పండగ లేదు ఫ్రెండ్స్. చిరంజీవి గారు మీరు, అనిల్ రావిపూడి గారు మీరు, మీ ఫ్యాన్స్ వెంకటేష్ గారి ఫ్యాన్స్ మీరే చేసుకోండి పండగ. మేము నెక్స్ట్ ఇయర్ కనీసం పెద్ది కన్నా రామ్ చరణ్ గారు దొరుకుతారని ఆశిస్తున్నాం.